హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు ముగిసింది. అది తాత్కాలికం మాత్రమే. ఇది భారతదేశంపై మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. ఇక దీని ప్రభావం ఇప్పటికే బంగారం వెండి ధరల్లో కనిపిస్తోంది. ఏప్రిల్ 8న రెండింటి ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. 68 రోజుల్లో బంగారం ధర 40,000 రూపాయలు, వెండి ధర 1.75 లక్షలు తగ్గింది. జనవరి 29న MCXలో బంగారం ధర 1.93 లక్షలకు చేరి చరిత్ర సృష్టించింది. అయితే మరుసటి రోజే బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. సర్వకాలిక గరిష్ట స్థాయిని నేటి ధరలను పోల్చి చూస్తే 10 గ్రాముల బంగారం ఇప్పటికీ 40,000 రూపాయలు చౌకగా ఉంది. మరోవైపు వెండి జనవరి 29న 4.20 లక్షల రూపాయలు గరిష్ట స్థాయికి చేరుకుంది. అంటే అప్పటి నుండి కిలోగ్రాము వెండి ధర 1.75 లక్షల రూపాయలకు చౌక అయింది. ఇక బుధవారం స్థానిక బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 3,980 రూపాయలు పెరగ్గా కిలోగ్రాము వెండి ధర 10,000 రూపాయలు ఎగబాకింది. ధర పెరిగిన తర్వాత హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర 1,53,820 రూపాయల వద్ద ఉంది. కిలోగ్రాము వెండి ధర 2,60,000 రూపాయలకు చేరుకుంది. ఇక భవిష్యత్తులో మరింత తగ్గుతుందా లేక పెరుగుతుందా అనేది తెలుసుకోవాలి. 2026 జనవరి చివరిలో బంగారం వెండి రెండూ సర్వకాలిక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జనవరి చివరిలో వెండి కిలోకు 4,20,000 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇక మధ్యాహ్నం 3:30 MCXలో 1 కిలో వెండి ధర 2,44,261 రూపాయల వద్ద ఉంది. ఇక ఈ రికార్డుతో పోలిస్తే వెండి ధర 1.75 లక్షలకు పైగా పడిపోయింది. అయితే ఈరోజు బంగారం వెండి రెండు పెరుగుదలను చూస్తున్నాయి. ఫిబ్రవరితో పోలిస్తే బంగారం ఇప్పటికీ చౌకగానే ఉంది. నిన్న ధరలు పుంజుకున్నప్పటికీ బంగారం ధర తన రికార్డు స్థాయి కంటే తక్కువగా ఉంది. ఫిబ్రవరి 27, 2026న బంగారం ధర 1,65,659 రూపాయల వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇక యుద్ధ సమయంలో ఇది సుమారు 12,363 రూపాయల మేర పడిపోయింది. అంతర్జాతీయంగా జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా సుమారు 3% పెరిగి ఔన్స్కు $4,813 రూపాయలకు చేరుకున్నాయి. ఇక అమెరికా డాలర్ బలోపేతం కావడం, బడ్జెట్ అనంతరం మార్పులు మరియు గ్లోబల్ మార్కెట్లలో లాభాల స్వీకరణ ఈ భారీ పతనానికి ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.